కొన్న దేవాలయాల్లో చిన్న చిన్న ముఖ దేవాలయాల్లో కొంత క్రాక్ అయ్యి రావడం జరిగింది. అయినా కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వంటశాలను కూడా లోన్ బయటికి మార్చడం జరుగుతుంది. అలాగే ఇలా మరి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ చాలా చేయబోతులు ఉన్నాయి. డిపార్ట్మెంటు పర్మిషన్ ఇస్తే కానీ అవి చేయలేము. కొంత చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆ పర్మిషన్ కూడా అడుగుతున్నాం. అలాగే వెనకాల బైరల్ గ్రౌండ్ ఉంది. బైరల్ గ్రౌండ్ కూడా చేయడానికి వీళ్ళందరూ కూడా అడగడం జరిగింది. దాన్ని కూడా బాగు చేస్తాం. అలాగే మంచినీటి ప్లాంట్ కూడా మరి కొంతమంది బయట దాతలు ఇవ్వడం జరుగుతుంది. మంచినీటి ట్రీట్మెంట్ తోటి ఒక మంచి స్కీమ్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అంటే భక్తులు రేపు పొద్దున్న దర్శనం కానీ అలాగే కార్తీక మాసం కానీ ఇవన్నీ రాబోతున్నాయి. భవిష్యత్తులో ఇవన్నీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే రెడీ చేయాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు మన వరదల్లో చూశారు మీరు అందరూ. మరి స్పందించి ఎలా కలెక్టరేట్లో మకాం పెట్టి ఎలా 10 రోజులు కలెక్టరేట్లో ఉండి అలా ఎవరికి ఇబ్బంది పడకూడదని చెప్పి తొందరగా క్లీన్ చేయాలి, శానిటైజ్ చేయాలని ఆలోచన అని చేయడమే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి బియ్యం కానీ నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కూడా ఇవ్వడం. అలాగే ప్యాకేజ్ కూడా కూలిపోయిన ఇళ్ళకి కానీ కూలిపోయిన వాళ్ళందరూ కూడా ప్యాకేజ్ కూడా నిర్ణయించడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అడ్వాన్స్గా ఆలోచిస్తూ ఉంటాడు. జరిగిన విషయాలన్నీ కూడా ప్రజలు మర్చిపోయే విధంగా ముందు చూపుతోటి ఈ కష్టాలన్నీ కూడా వెనక్కి పెట్టి సంతోషంగా ఉండాలనే ఆలోచనతో ఉంటాడు. అలాగే అనేక కార్యక్రమాలు కూడా ప్రభుత్వపరంగా స్వచ్ఛంద చేసే కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపట్టింది. ఆ ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వరదలో బయటికి రాడు, కెలామిటీతో బయటికి రాడు, ఇంట్లో కూర్చొని చెప్తూ ఉంటాడు. ఇలా వైసీపీ నాయకులు కూడా అదే పరిస్థితి ఉంది. మేమందరూ కూడా రోడ్డు మీద ఉండి సమస్యలు కూడా పరిష్కారం చేస్తుంటే కామెంట్ చేసే పరిస్థితికి వచ్చింది. అందుచేత మీ అందరూ ప్రజలందరూ కూడా ఎంత అర్థం చేసుకోండి. వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అనేక విమర్శలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అయిన వాస్తవాలు కాదు. మంచి కార్యక్రమాలు చేపట్టాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ఈ ప్రాంతాలను అభివృద్ధి చెందాలన్న ఆలోచనతోటే ఈ ప్రభుత్వం ఉంది. థ్యాంక్ యూ.